వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ. అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ. అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ. సుప్రసన్న పాహి అలమేల్ మంగ, సముద్రతనయ పాహి అలమేల్ మంగ, సురపూజిత పాహి అలమేల్ మంగ, సరోజహస్తాదేవి అలమేల్ మంగ. అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ. అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ. సౌభాగ్యదాయిని అలమేల్ కంటి శుక్రవారము గడియలేదు ఇంకా కంటి అలర్మేల్ మంగ అండనుండే స్వామి అంటాడు అన్నమయ్య. శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. చూడండి, స్వామివారు అమ్మవారు ఆవిర్భవించినటువంటి పద్మ పుష్పములనే మాలగా గూర్చి వేసుకుని ఆనందంగా దర్శనమిచ్చేటటువంటి వైభవాన్ని కూడా మనం చూడబోతున్నాం. ఇప్పుడు అమ్మవారి దర్శనం కలుగుతూ ఉన్నది. అదిగో స్వామివారు కూడా అదే రకమైనటువంటి పుష్పాలను అలంకరించుకుని ఇరు మనసులు, ఇరు భావాలు, ఇరు ఆలోచనలు ఒకటిగా ఉండాలని చెప్పడానికే పద్మోద్భవ సుందరి పద్మదళాయ తాక్షి శ్రీ పద్మనాభుని దేవేరి పద్మావతి మా మానస పద్మ నివాసిని వై మమ్మ దయగను తల్లి కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్ మంగ అని అమ్మను వేడుకుంటూ, శ్రీ వెంకటేశాంతరంగా భక్తుల హృదయాంతరంగా కరుణ రసాంతరంగా అలర్మేల్ మంగ అని అమ్మకి విజ్ఞాపన చేస్తూ ఈనాటి కళ్యాణోత్సవాన్ని మనం వీక్షించే భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరికి అమ్మ అనుగ్రహం ఉన్నదో వారు చూడగలుగుతున్నారు. చూడండి, స్వామివారు మత్పాదవు చరణద్వయేన నా పాదాలను ఆశ్రయించండి భక్తులారా, మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని చెప్పాడు. 12 సంవత్సరాలు కఠోరమైనటువంటి తపోదీక్షతో అమ్మవారితో ఆనందాన్ని పొందగలిగాడు, అమ్మవారి అనుగ్రహాన్ని. ఎందుకంటే అమ్మ మొదటి దైవము అని చెప్తున్నారు, మాతృదేవోభవ అని వేదాలు చెప్తున్నాయి. అలాంటి విధానంలో స్వామివారిని అమ్మవారిని చూడటం విశేషం. అసలు తిరుచానూరు దివ్యక్షేత్రంలో నివాసం ఉండటమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే అమ్మవారు వేయించేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఆధ్యాత్మిక నగరంగా పిలువబడే తిరుపతికి సమీపంలో దగ్గరలో ఉన్నటువంటిది అమ్మవారు వేయించేసి ఉన్నటువంటిది శ్రీసుకనూరు. శ్రీసుకుల వారు భాగవతాన్ని పరీక్షణ మహారాజు పేరుతో మనందరికీ వినిపించినటువంటి మహానుభావుడు. వేదవ్యాసుల వారు అనుసంధానం చేస్తే శ్రీసుకుల వారు వినిపించినటువంటి విధానంలో శ్రీసుకులు నిత్యనివాసం ఉన్నటువంటి ప్రదేశం శ్రీసుకనూరు. కాలక్రమంలో తిరుసుకనూరు అయింది, తిరుచానూరు అయింది. అలర్మేల్ మంగాపురం అనే పేరుతో కూడా పిలువబడుతుంది. అలివేరు మంగాపురం అని చెప్పుకుంటాం. ఎంత గొప్ప మంచి భక్తి బండి. దూర ప్రాంతంలో ఉన్న భక్తులు ఎంత ఆనందంగా వీక్షిస్తూ ఉంటారు. విలక్షణమైనటువంటి వైశిష్యం, చూడతక్కని సోయగం. జగతాచార్యులు భగవద్ రామానుజుల వారు ఆరుద్ర నక్షత్రంలో అవతరించారు. వారంటారు స్వామి గురించి, అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరిస్మిన్ శముషి భక్తి రూప. ఆరుద్ర నక్షత్రం అవటం కూడా శుక్రవార వైశిష్యం. ఇక అమ్మవారి గురించి కూడా అన్నారు వారు, అకార ఉకార మకార సమిళితమై భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రీం దేవీం నిత్య అనపాయనీం నిరవజ్యాం దేవదేవ దివ్యమషీం ఉన్నారు. ఇలా జగదాచార్యులు రామానుజాచార్యుల వారు అమ్మవారిని స్వామివారిని వర్ణించినటువంటి వైశిష్యాన్ని అనుకుని ఒకసారి కొద్దిసేపట్లో జరగబోయే మాంగళ్య పూజ సందర్భంలో మాంగళ్యాలను ఇప్పుడు దర్శిస్తున్నాం.
అదేవిధంగా పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి నిర్వర్తిస్తారు తిరుచానూరులో. ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం. ప్రతినిత్యము చెప్పుకుంటాం, ఎప్పటికప్పుడే కొత్తదనం. అంటే సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు తనకై తాను నిర్వహించినటువంటి అనుసంధానం చేసినటువంటి ఆగమం పాంచరాత్రం. లక్ష్మీదేవికి, గరుత్మంతునికి, అనంతునికి, విశ్వక్సేనునికి, బ్రహ్మదేవునికి 5 రాత్రుల్లో అందించినటువంటి విలక్షణమైనటువంటి ఆగమం పాంచరాత్రం. పాంచరాత్ర ఆగమోక్త ప్రకారేణ విశ్వక్సేనారాధనాది, కలశారాధనాది కైంకర్యం అని అర్చక స్వామి వారు సభక్తిగా అలా నిర్వర్తిస్తున్నారు. ఇక ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ రజత కలశంపై చూతపల్లవం నిధాయ, మామిడాకుల నుంచి, పూర్ణఫలంగా పిలువబడే నారికేళాల నుంచి పుష్పాలతో అలంకరించి దర్భలతో ఏర్పాటు చేసిన కూర్చిని అనుసంధానం చేస్తూ కృష్ణవేణి తరంగిణి తరంగముల వైభవము, వేదంలా ఘోషించే గోదావరి యొక్క వైభవము, నిర్మలమైనటువంటి నర్మదా యొక్క వైశిష్యము, కావేరి తరంగిణి వైశిష్యము, నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్ర వైశిష్యము, పరమ పవిత్రమైనటువంటి భరతఖండంలో ఉన్నటువంటి నదుల యొక్క జలాన్నంతా కూడా ఆవాహన చేస్తారు. అదిగో వేదం ప్రారంభమైంది. వేదాన్ని వినే భాగ్యం మనకు కలుగుతున్నది. వేదాన్ని విందాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. క్షీరకం సర్పెన్మధూదకం ఆవమానే స్వస్త్యజనీ సుదుఘాహి వయస్వదేః ఋభిః సంభర్తో రసః బ్రాహ్మణే సమృతకం హితం పావమానే ద్విషంతునః హిమల్లాకమధామం కామాన్ సమర్థయంతునః దేవే దేవైः సమాభృతాః పావమానే స్వస్త్యజనీః సుదుఘాహి ఘటశ్చుతః ఋభిః సంభర్తో రసః బ్రాహ్మణే సమృతకం హితం येन देवात् पवित्रेण आत्मानं प्रणुते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्द्रो राजावत्यं पवित्रं सदोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं बोधं ब्रह्म पुनीमहे सिद्धस्वनीति सह मा पुनादो सोमस्वस्त्यावरुणः समीक्षा तमो राजा प्रवणाभिपुनादु वा जातवेदामोद्यन्द्यापुनादो भवस्वः तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञवदये दैवे स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातभैरजं शन्नोऽस्तद्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः वाचे नमो नमो वाचे नमो वाचस्पदये नमर्षिभ्यो मन्द्रगल्भ्यो मन्द्रपतिभ्यो मामृषयो मन्द्रगतो मन्द्रपदय पराधर्माहमसेन् मन्द्रगतो मन्द्रपतीन् पराधां वैश्वदेवीं वाचपुत्यासको शिवामदस्तान् देवेभ्यः स्वर्णमेभ्यो स्वर्णपृथिवी सर्वविश्वमिदं जगत् कर्मचन्द्रस्य सूर्यस्य धर्म ब्रह्म प्रजापति भोगं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्माहमिदमुपस्तरणमुपस्तरणौ भक्तरणं मे प्रजाये पशूनां भूयादुपस्तरणमः प्रजाये पशूनां भूया सम्प्राणापानो मत्योर्मापातं प्राणापानो मामाहादित्यं मधुमदिष्ये मधुजनिष्ये मधुभक्ष्यामि मधुमदिष्यामि मधुमतीं देवेभ्यो वाचपुत्या सगोढस्योषेण्यां मनुष्येभ्यः मा देवा वन्दु सौभाये वदन्तु ॐ शान्ति शान्ति शान्तिः युञ्जते मन उदयुञ्जते धियः विप्रा विप्रस्वहतो विपस्थितः विहोत्यादधेवयुनाविदेकहित् मही देवस्य सवितुः परिष्टुतिः देवस्य प्राजुविदप्रसवे अश्विनाः बाहुभ्याम् ओष्णाहस्ताभ्यामादते अभ्यनसि नारिरसि अभ्यनगदेवेभ्यः उत्तेष ब्रह्मणस्पते देवयनस्तमहे ओपेन्द्रभरतस्वदा नमः इन्द्रप्रासोद्भवासजा प्रेतब्रह्मणस्पतिः तदेव्ये सुनृता अथावीर्यं नद्यं पङ्किराधसं देवायज्ञनयन्द्रः देवी द्यावा पृथिवी अनमेव गोसाथा प्रध्यागमद्या अधस्य शिरः विधायित्वा अधस्य त्वा
यज्ञग्रासीः विद्यासमद्य अवशिशिरः महायत्वा बृहस्पत्यासीष्णे देवेर्वम्रेरस्य भोजस्य प्रथमजातावलीः विद्यासमद्य अभक्तिशिरः महायत्वा महस्पत्वासीष्णे इन्द्रस्य उजोषि विद्यासमद्य अभक्तिशिरः महायत्वा बृहस्पत्वासीष्णे अग्निजासि प्रजापतेरेतः विद्यासमद्य अगच्छितिरः मघायत्वा मघस्पत्वासीष्णे आयुद्धे प्राणन्धेः अपानन्धेः व्यान्धेः चक्षुर्धेः श्रोत्रन्धेः मनोधेः वाजन्धेः आत्मानन्धेः प्रतिष्ठान्धेः मान्धेः मैधेः मधुत्सामधुराकरोतु मघस्तिरोधि यज्ञस्य पदेस्थः आगत्येन प्रासन्नसा करोमि वैद्यभेन प्रासन्नसा करोमि कागदेन प्रासन्नसा करोमि महस्वरास्नासि हरिदृष्टेऽपिदं गृह्णातु पाङ्गेन छन्दसा सूर्यस्य हरसास्राय मखोधि पृष्टा अश्वस्य निष्पतसि परिणता धृतव्रताधूपयतु मित्रावर्णयो ध्रुवेण धर्मणा अब्जिषेत्वा शोचिषेत्वा ज्योतिषेत्वा तपसेत्वा अभीमं महिनाविवं मित्रोपभूव सप्रथाः पुत्रस्य वसा पृथिवीं मित्रस्य दर्शने सुतः शवो देवस्य सामथिं जुम्नं चित्रस्य वर्तनं सिद्धीत्वा देवस्वा सुपितोत्पतु सुवानिस्वं मुनिः सुबाहुर्दशक्त्याः अपद्यमानपृथिव्याम् आसादिशः प्रणा उत्तिष्ठब्रह्मभव ऊर्ध्वस्तिष्ठध्रुवस्त्वं सूर्यस्य त्वादृशान्वीक्षे पृथिवेत्वा साधवेत्वा सुक्षित्यैराभूतीत्वा इदमहमानुष्यायनं सा पृथिवीब्रह्मवत्सेन पर्योहामि कायत्वेन प्रासन्दसाक्षिणत्वे प्रेत्यभेदत्वासन्दसाक्षिणत्वे स्वागतेन प्रासन्दसाक्षिणत्वे शृणत्वावाग् शृणत्वत्वाग् शृणत्वाहमिः सन्धिवाजं सन्ध्योरितयोः सेन्धिहविः देवप्रवृत्तिसङ्ख्यासन्धा ब्रह्मन्ववर्गेण प्रचलिष्यामः स्वागधर्महविष्टिः अग्नेन्द्रोहिणो पुरोडावशिष्टया प्रतिप्रस्तादनिवहर प्रस्तादस्तामानिगाय अयोगदामभिराब्दखन्द विषयैरेवैरणमदं मरुद्भिः दक्षिणाभिप्रदं बालकृष्णं बालहन्तुमनस्य मानम् तनोर्गन्धे विहरणीयमानः भोद्भवस्वः ओमिन्द्रमन्दः प्रचलता ब्रह्मन्वचरिष्यामः वचनखड्मविष्टिः यमायत्वा सूर्यसहरसेत्वा प्राणाय स्वाहा व्यानाय स्वाहा प्राणाय स्वाहा चक्षुषे स्वाहा श्रोत्राय स्वाहा मनसे स्वाहा वाचे सरस्वती स्वाहा चक्षाय स्वाहा कृतवे स्वाहा ओषधे स्वाहा बलाय स्वाहा देवस्वासवितामध्वानन्तो ध्रुवेन्मपदस्वामि स्वा अच्चिरसि सोचिरसि ज्योतिरसि तपोसि ओमसि तस्वमहाममसि ओजस्वदेव वेदमः इदोमग्नेरभिषम्येभ्य सजाप्रदस्तदरिषद अन्यन्तिकं प्रसगन्तारविप्राः अभावं तन्माग्निनाथबन्धः दर्णपुत्रवसि प्रेक्षः आघर्माग्निपदगन्नसादीरे अनाहुत्या पुनस्ताः अग्नेराधिपत्ये आयन्मेधाः पुत्रवती दक्षिणतः इन्द्रस्याधिपत्ये प्रजान्मेधाः प्रजता पश्चात् देवस्य प्रजताधिपत्ये प्राणन्मेधाः आश्रुतिरुत्तरतः विद्यावर्णयोगाधिपत्ये स्वत्वं मेधाः विधितिरुपरिष्टात् बृहस्पतेराधिपत्ये ब्रह्ममेधाः खड्गमेधाः तेजोमेधावत्यो मेधाः यशोमेधास्तपोमेधाः मनोमेधाः मनोरस्वादिभूरिपुत्रा विश्वाभ्रमाणाः स्वाभ्रपाहि
उपजता मे भूयामाहि गुंसीः तपोष्वग्ने अन्तरागो अमित्रान् तपासगो समररुषः परस्य तपावसो जगदानो अचित्तान् प्रेतिर्थं रामजला अजातः यतस्थपरिचितः स्वाहा वरद्भिः परिश्रेष्व मा असि रमा असि प्रतिमा असि सम्मा असि विमा असि उन्मा असि अन्तरिक्षस्यान्तर्भिरसि विवन्नपदस्यायस्वा आभिर्गेर्भिर्गतो नवो नाप्याय हरिवो वर्धमानः यदा स्तोतृभ्यो महि गोत्कारजाति होरिष्ठभाजो असदे स्यामा शुक्रन्दे अन्यद्यदन्दे अन्यदे यतोपे अहमेन्द्रौरिवासि विश्वाहिमाया अवदिस्युधावः भद्रादे भूषन्नहिराजरस्तो अरहन्विभर्दिशाय गानधन्म अरहन्निष्कञ्जलसं विश्वरूपम् अरहन्निधन्यसेवित्वमम्भुवम् अवावोदीयोर्जक्रोस्ति आयत्रमसि त्वयेन्द्रभवसि स्वागतमसि माधु माधु అర్చక స్వామి వారు అమ్మవారి కళ్యాణోత్సవంలో విలక్షణమైనటువంటి రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు వేదాన్ని వినే భాగ్యం పొందాం. వేదంబులు 4 తీరంబుల యమర, వేదంబులు 4 తీరంబుల యమర, వేదాబ్జసార పుల్లాబ్జసరసయందు వేద ధర్మాదిదేవవై వెలుగొందు తల్లి కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. స్వామివారి దక్షిణహస్తానికి కంకణధారణ నిర్వర్తించిన తర్వాత అర్చక స్వామివారు అమ్మవారి వామహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. రక్షాబంధనం, రక్షాబంధనం, బంధనం అంటే చక్కగా కట్టడం. ఏమిటిది? రకారం రమతే పుంసాం, క్షకారం క్షేమమేవచ. రామణీయంగా ఉండాలి కుటుంబ జీవనం, క్షేమంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, అన్నీ కలిసి ఉండాలి, అన్నీ కలిసి రావాలి. ఇది రకారం రమతే పుంసాం, క్షకారం క్షేమమేవచ. మరి స్వామివారికి యజ్ఞోపేత ధారణ చేస్తూ ఉన్నారు. మానవ జీవన గమనంలో 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము ఇలాంటివి. అందులో బ్రహ్మచర్యాశ్రమంలో విద్యా వినయ సంపన్నత కలిగి ఉండటము, వినయ విధేయతలు, వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, ఉపనిషత్తులు, గురుముఖత గురు శుశ్రూషయ విద్య అన్నట్టు నేర్చుకోవటం. చూడండి, ఆ స్వామి యొక్క దివ్య చరణార విందములు ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నాయో. భక్తులారా, ఈ చరణాలను ఆశ్రయించండి, మీకు ఆచరణయోగ్యమైన జీవనాన్ని ఇస్తాను అని చెప్పడానికి స్వామివారు ఆ పాదాలు అలా చూపిస్తూ ఉంటారు మనకి. ఎందుకంటే నీ పాదాబ్జము బ్రహ్మపూజ్యము కదా అంటాడు భాగవతంలో పోతన గారు. తర్వాత యజ్ఞోపేత ధారణ జరిగింది. యజ్ఞోపేతం పరమం పవిత్రం, గృహస్థాశ్రమంలో విలక్షణమైనటువంటిది. గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించడానికి తగిన అర్హత కలుగుతూ ఉన్నది. అలా యజ్ఞోపేత ధారణ నిర్వర్తించిన తర్వాత అర్చక స్వామివారు సభక్తిగా పాంచరాత్రాగమాన్ని అనుసరించి చక్కగా సంకల్పం చెప్పుకుంటూ వారు నిర్వర్తించే కైంకర్యాలన్నీ కూడా మనకు వీక్షించే భాగ్యం కలుగుతుంది. మరలా వేదం వినిపిస్తోంది, విందాం వేదాన్ని. విశ్వస్య భువనస్పదే విశ్వస్య మనసస్పదే విశ్వస్య వచసస్పదే విశ్వస్య తపసస్పదే విశ్వస్య బ్రహ్మణస్పదే దేవస్రోస్మేవ కర్మదేవాన్ బాహి తపోజాన్నాదిలక్ష్మీనియక్షదేవాయువం గర్భో దేవానాం పితామతీనాం పతిః ప్రజానాం మదిః కవీనాం సందేవో దైవేన చ విత్రాయ తిష్ఠా స్వయం సూర్యేనాదిత్తా ఆయుర్దాస్తమస్నభ్యం ధర్మవత్యోగా అసి పిదానో పిదానో బోధా ఆయుర్ధాత్మనోధా ప్రచోదాః ప్రచోదావతి బోధాద్రవినోదాః అంతరిక్ష ప్రాపురోర్వదీయాన్ శ్రీమహిత్వామాహి గుంసీః కమగ్నే గృహపతిర్విశామసి విశ్వాసాం మానుషీనాం భూత్ఫల్యవిత్తపాక్యగోహసః సమేద్ధారగోహతో హిమాః చంద్రవినమోహాద్వానం నిహైరాతయస్సందో భక్తిమతీదేశవేద సురేతాయ రజధానా వీరమ్మిదే గతవసంసి మాహగమనాగస్పోకేన వియోగం దేవస్య
प्रसवे अस्तिनान् बाहुभ्याम् कोष्मात्माभ्यामाददे अदित्येदास्मासि एनयेः अदिनयेः सरस्वत्येः असावेः 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 अदित्या उन्नीतमसि वायुरस्येनः उषा गोपावदृजतो अस्मिभ्यां प्रदापय यस्ते सरस्वतयो यो मयो भूः येन विश्वा पुष्यशिवार्याणि यो रत्नधावसविद्यत्सुदत्रः परात्वहितमिह धातवेगः उत्तरधर्मगं सिगुंसा उत्तरधर्मवाहि धर्माय सिगुंसा प्रहस्पति स्वापसीदतो आनवस्तपे नमः विश्वग्रदोहितेन अस्मिभ्यां बिन्वस्व सरस्वती बिन्वस्व ऊर्जे बिन्वस्व बृहस्पतये बिन्वस्व इन्द्राय बिन्वस्व विनाय बिन्वस्व आयत्रोऽसि परेत्सुभोऽसि स्वागतमसि होर्जो भागेनोपमेहि इन्द्राश्विनामधनस्कारकस्य धर्मं वातमसमोगिर्वावणे स्वाधोर्यस्वये विद्यवनये जुहोमि मधुहविरसि सूर्यस्य तपस्तपः तवा पृथिवीभ्यां वापरिगृह्णामि अन्तरिक्षेण त्वापि गच्छामि देवानां त्वापुत्रनामनुमतो भक्तको सखेयं तेजोऽसि तेजोनप्रेहि विद्ब्रह्माहिर्वसीः अन्तरिक्षब्रह्माहिर्वसीः पृथिवीस्ब्रह्माहिर्वसीः सुवरसि सुवर्मे गच्छ दिवै गच्छ दिवो मा पाहि ఇప్పటి వరకు వేద పండితులు వేదాన్ని వినిపించారు. అర్చక స్వామి వారి కైంకర్యాలు నిర్వర్తిస్తూ స్వామివారికి అమ్మవారికి ఒకే పుష్పమాలను అలంకరింపజేయడంలో ఆంతర్యం ఇరు భావాలు, ఇరు మనసులు, ఇరు ఆలోచనలు ఒకటిగా ఉండాలి. అదే గృహస్థాశ్రమంలో చెప్పుకోదగినటువంటి ధర్మము అని. అందుకనే గృహస్థు అని, గృహిణి అని విశేషంగా పిలుస్తారు. ధర్మ ప్రకారం కలిసి ఉంటుంది కాబట్టి ధర్మపత్ని అన్నారు, సహధర్మచారిణి అన్నారు. జీవితంలో సంతోషాన్ని కానీ ఏదైనా కలిసి పంచుకుంటుంది కాబట్టి జీవిత భాగస్వామిని అన్నారు. ఇవన్నీ అమ్మవారిలో పొందుపరచబడి ఉన్నాయి. స్వామివారు అమ్మవారికి అనుకూలంగా, అమ్మవారు స్వామివారికి పరస్పర అనుకూలంగా ఉంటారు. కాబట్టి ఈ విశ్వమనేటటువంటి వైశిష్యంలో లక్ష్మీనారాయణులని, జానకి రాములని, రుక్మిణి కృష్ణులని, పద్మావతి శ్రీనివాసులని చెప్పుకుంటున్నాం. మరలా వేద పండితులు సన్నద్ధమై ఉన్నారు. వారికి అవకాశం ఇస్తూ వేదాన్ని వినే భాగ్యం భక్తులకు కల్పిద్దాం. यमागत्वाङ्गिरस्वते पितृमते स्वाहा निस्वाहा दक्षिणासते निस्वान् देवानयानिह स्वाहा कृतस्य कर्मस्य मधोऽप्युपरमस्विना स्वाहा गजे यज्ञाय संयजुर्भिः अश्विना धर्मं वातगोहाद्दिवानम् आहद्दिवाभिरोतिभिः अनुभान्या वा पृथिवीमगुंसाथा स्वाहेन्द्राय स्वाहेन्द्रावटे धर्मपादमश्विनाः दिवानम् आहद्दिवाभिरोतिभिः अनुभान्या वा पृथिवी अमगुंसाथा तं प्राप्यं यथावत् नमो दिवे नमः पृथिव्यै विविधायै यज्ञं यज्ञमिमं द्विविधाः इमं गच्छ अन्तरिक्षं गच्छ पृथिवीं गच्छ पञ्चप्रदिशो गच्छ देवान् धर्मपां गच्छ रुद्रेन् धर्मपां गच्छ ऋषेभिः ओज्ञेभिः ब्रह्मणेभिः क्षब्दायभिः अद्भ्यः ओषधीभ्यः वनस्पतिभ्यः या वा पृथिवीभ्यां व्यापिभिः भोगायभिः ब्रह्मवर्चसायभिः यजमानायभिः वैद्यङ्गेश्यायभिः विश्वेत्वा यमुनायत्वा
निगायत्काभूत्यैत्वा धर्मामेऽन्यस्मे ब्रह्माणि धारय शब्दानि धारय निसन्धारय मे दावादस्कन्धयात् अमुष्यत्वा प्राणे साधयामि अमुना सह निरर्थं गच्छ योऽस्मान् वेष्टि यञ्च भजन् विश्वः पूष्णे सरसे स्वाहा रावभ्यः स्वाहा पितरेभ्यः स्वाहा रावपृथिवीभ्यः स्वाहा पितृभ्यो हन्मवेभ्यः स्वाहा रुद्राय रुद्रहोत्रे स्वाहा ज्योतिकेतनाजुषता ज्योतिर्ज्योतिषाग स्वाहा ज्योतिकेतनाजुषता ज्योतिर्ज्योतिषाग स्वाहा अपि परमाह्नो रात्रिमाबाहि एषा ते अग्ने समिते तया समिद्धस्वा आयुर्मेदाः पत्रसामाञ्जीः अपि परमारात्र्याह्नो माबाहि एषा ते अग्ने समिते तया समिद्धस्वा आयुर्मेदाः पत्रसामाञ्जीः अग्निर्ज्योतिर्ज्योतिरग्निस्वाहा सूर्योज्योतिर्ज्योतिस्सूर्यस्वाहा भूस्वाहा इदं हविः मधुहविः इन्द्रमेग्नौ पितानोऽसि मामाहिगुंसीः अस्यामते देवघर्म मधुमतो वाजवतः पितुमदः अङ्गिरस्वदस्वधारिणः असीमहि त्वा मामाहिगुंसीः स्वाहा त्वा सूर्यस्य रश्मिभ्यः स्वाहा त्वा नक्षत्रेभ्यः घर्मजातेति विशुक् गायत्रे छन्दसि या ब्राह्मणे याहविद्धाने कान्दयते नामेजे स्वाहा घर्मजातेऽन्तरिक्षे सुख रात्रैष्टुभे छन्दसि या राजन्येः याज्ञेः ध्वे कान्दयते नामेजे स्वाहा घर्मजाते पृथिव्यागोषुक या जागते छन्दसि या वैश्येः या सदसि कान्दयते नामयते स्वाहा अनगाज्ञानमतिः अन्मिदनमते त्वं दिवस्त्वा परस्वायाः अन्तरिक्षस्य धनमपाहि पृथिव्यास्ताधर्मणा वयमनुक्रामामसुविताय नमसे ब्रह्मणस्त्वा परस्वायाः क्षत्रस्य धनमपाहि दिवस्त्वा धर्मणा वयमनुक्रामामसुविताय नम्यसे प्राणस्य त्वा परस्पारीः चक्षुषस्य नमपाहि श्रोत्रस्य त्वा धर्मणा वयमनुक्रामामसुविताय नम्यसे फल्गुणसंयुधायाः त्रिशुक्यवधायाः सञ्चवक्षिपदितवक्षि तदस्य किन्नाभिरुदस्य सर्वविश्वागस्य मधप्रदाः अपमेषो अपक्वदः अन्यपुरतश्च सस्यमां धर्मैतत्तेन्नमेतत्पुरेश तेन वर्धस्व च प्यायस्व अध्यधीमहि च वयम् आजप्यासिषीमहि निर्नामासि दिव्यागन्धर्वः तस्य देवद्बद्धविद्धानम् अग्निरध्यक्षाः रुद्रोऽधिपतिः स महामायुषा सम्राणेन संवत्ससा संपयसा सङ्गोपक्येन सर्वदागस्पोषेण यसौ योऽस्मान् वेष्टि यञ्जभयं विस्मः अचिग्राराद्विषा हरिः महान् विद्वानदरसतः सकलसूर्येण रोचते श्रीदासि समुद्रयोनिः इन्द्रदक्षस्य ददावाः हिरण्यवक्षः गणोभिरण्यः महान् सधस्ते ध्रुवानिषक्तः नमस्ते अस्तु मामाहि गुंसीः विश्वावसुगोसोमगन्धर्वम् आपोदृशुषीः तदेनाव्यायन् तदन्वैः इन्द्रोरारः नासा परिभोजस्य परिधीगौरपश्यते विश्वावसुरभिगन्ना गृणात् दिव्यगन्धर्वोजुषो विमानः यद्वाघा सत्यामुदयन्न विद्मा धिजोहिन्वानोधिज इन्न अव्यात् पश्चिमविन्दचरणेन दीनाः अपावनाद्पुर अस्पोर्जानाम् आसां गन्धर्वो अमृता निवोचते इन्द्रो वक्षं परिधानादहीनाः
एतद्वन्देव कर्मदेवो देवानुपाकाः इदमहं मनुष्यो मनुष्यान् सोमपीठादिमेहि सह प्रजगा सह रागस्पोषेण सुमित्रान् आपवोढधगः सन्तु पुर्मित्रास्तस्मै भूजातः योः स्पान्वेष्टि यञ्च भजं विश्वः उद्भजं तमसस्परि उदुत्यं चित्राम् इममोषोद्यमस्ताभ्यगोसनिम् आगत्यन्नवीयागुंसाम् अग्ने देवेषु प्रवोचः हीनां पयोतिभिहितं देवत्रा ज्योतिर्भासि वनस्पतीनामोढधीनागुंसः आजनं द्वावाजनामनयामः ऊर्ध्वं मनस्सु वर्गम् अस्कान्यो पृथिवी అమ్మవారి కళ్యాణోత్సవంలో మాంగళ్య పూజా కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నారు అర్చక స్వాముల వారు. క్షీరసాగరములో ఆవిర్భవించింది లక్ష్మీదేవి. క్షీరముతో తిరుమంజనం మాంగళ్యాలకు. హరికిన్ పట్టపుదేవి పుణ్యములపో వర్ధంపు పెన్నిక్క చందురు తోబుట్టు భారతీ గిరిసుతలతో నాడు పూబోని తామరలందుని ముద్రాలు జగన్మన్నించి ఇల్లాలు బాసురతన్ లేముని వాపి తల్లి శ్రీయిచ్చున్ నిత్య కళ్యాణములు అంటాడు పోతనగారు భాగవతంలో. అదేవిధంగా క్షీరసాగరంలో ఆవిర్భవించిన లక్ష్మీదేవి గురించి వర్ణించాడు. మరి అమ్మవారు కొల్హాపూర్లో మహాలక్ష్మిగా ఉన్నది కదా. మహానుభావులు సద్గురు వెంకట సుబ్రహ్మణ్యానంద స్వామి వారు చెబుతారు అమ్మవారి గురించి, మహాలక్ష్మి కొల్హాపూర్ గురించి. సుగంధ సుపూజితార్చిత విలేపన పాల భాగం తన్మధ్యే ఆజ్ఞాచక్ర సుకుంకుమ చంద్రబింబం వైచిత్రవదనం అపార కరుణాంతరంగాక్షీం సుమనోహర సువర్ణ పాద పద్మయుగళే కరవీరవాసినీం శ్రీ మహాలక్ష్మీం నమోస్తుతే. ఇదే విధంగా అమ్మవారి గురించి అగస్త్యుల వారు కూడా తనదైనటువంటి విధానంలో లక్ష్మీదేవిని గురించి వర్ణించారు. ఇది శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి యొక్క వైశిష్యం మనం చెప్పుకుంటున్నాం. జయ పద్మ విశాలాక్షి అగస్త్యుల వారు అంటున్నారు. జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతి ప్రియే జయమాతర మహాలక్ష్మి సంసారార్ణవతారిణి. మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే సర్వభూతహితార్థాయ వసువృష్టిం సదా కురు. మరి అమ్మవారిని గురించి చక్కగా వర్ణిస్తున్నారు. విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్దిదే ఆర్తిహంతి నమస్తుభ్యం సమృద్ధిం కురుమే సదా. ఇద్దరూ కూడా ఆనందంగా ఉన్నారు అమ్మవారు స్వామివారు. దీనికి సంకీర్తనలో వర్ణిస్తారు. ఇద్దరికే సరి మీకు మీరుగాను అని. ఆ ఇద్దరికిద్దరే సరి అనేటటువంటి సంకీర్తన ఇరు మనసులు ఇరు భావాలు ఇరు వైశిష్యాలు ఒకటిగా ఉండటం కోసమే అనేటటువంటి భావం వచ్చేట్టుగా ఆ సంకీర్తన వైశిష్యం కూడా మనకి వినే భాగ్యం కలుగుతున్నది. మాంగళ్య ధారణ జరగబోతున్నది అమ్మవారికి. ఆ సమయంలో ఇద్దరికీ ఇద్దరే సరి, ఎవరికి ఎవరూ కాదు, ఇద్దరూ సమానం అంటూ సంకీర్తన. ఇద్దరికిద్దరే సరి ఏడుకు జోడుకు తగు గద్దరి కన్నుల చూడగలిగేగా. ఇద్దరికిద్దరే సరి ఏడుకు జోడుకు తగు గద్దరి కన్నుల చూడగలిగేగా. మనకు ఇద్దరికిద్దరే సరి ఈడుకు జోడుకు తగు గద్దరి కన్నుల చూడగలిగేగా. పంతపు చెలి చన్నుల పసిడి కాంతులకు కాంతుని పీతాంబరపు కాంతులు సరి. పంతపు చెలి చన్నుల పసిడి కాంతులకు కాంతుని పీతాంబరపు కాంతులు సరి. చెలి నీలపు తురుము కాంతులకు వంతుల మేనిని
సరి దొంతుల చెలి నీలపు తురుము కాంతులకు వంతుల మేని నీల వర్ణము సరి ఇద్దరికిద్దరే సరి ఈడుకు జోడుకు తగు గద్దరి కన్నుల చూడగలిగేగా జలజాక్షి వెలలేని జఘన చక్రమునకు తలమరి వలకే ఎలి చక్రము సరి జలజాక్షి వెలలేని జఘన చక్రమునకు తలమరి వలకే ఎలి చక్రము సరి కులికేటి ఇంతి కుత్తిక శంఖమునకు సలివాయ రమణుని శంఖము సరి కులికేటి ఇంతి కుత్తిక శంఖమునకు సలివాయ రమణుని శంఖము సరి ఇద్దరికిద్దరే సరి ఈడుకు జోడుకు తగు గద్దరి కన్నుల చూడగలిగేగా పాంచరాత్ రాగమంలో విశేషమైనటువంటి కైంకర్యం పుష్పమాల పరివర్తనం. ఆధ్యాత్మిక సంకల్పంతో అర్చక స్వామి వారు చక్కగా నిర్వర్తిస్తున్నారు. వీక్షించే భాగ్యం మనకు కలుగుతున్నది. పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన గామిని ఆదిలక్ష్మి సదా పాలయమాం. శుక్రవారం అవడం కూడా విశేషం. ఈరోజు ఇది ఒక భాగ్యం. స్వామి అనుగ్రహం, అమ్మవారి కటాక్షం కూడా. అందుకనే పుష్పమాల పరివర్తనాన్ని పాంచరాత్రంలో చూడటం చాలా విశేషం. చక్కగా వారు భక్తులందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తున్నారు. మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం భవభయహారిణి పాప విమోచిని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదా పాలయ మాం. ఆ గజ పుష్పమాలను అమ్మవారికి సమర్పించారు. అలాగే స్వామివారికి అమ్మవారికి స్వామివారికి పరస్పరము పుష్పమాల పరివర్తనం. దేవతలంతా ఆనందపడుతున్నారు. సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి సదా పాలయ మాం కనకధరాసుత వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం నవవిధదాయిని కలిమలహారిణి కామిత ఫలపద కర్ణయుజే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం వేద పురాణ కథాగణ పూజిత వైదిక మార్గ నిదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి సదా పాలయ మాం. అలాగే నమ్మకం ఉండాలి మనకు అమ్మ మీద. అందుకనే నమ్మినామని భక్తులందరూ నామమున్ బహుబాడగన్ నమ్మినామని భక్తులందరూ నామమున్ బహుబాడగన్ వమ్ము సేయక ఎల్ల వేళల వైభవం బలరారగన్ కమ్మకామృదు భాషణంబులగార వించుచు బిల్చుచున్ కమ్మకామృదు భాషణంబులగార వించుచు బిల్చుచున్ కమ్మకామృదు భాషణంబులగార వించుచు బిల్చుచున్ కమ్మకామృదు భాషణంబులగార వించుచు బిల్చుచున్ సన్నుతంబుక కోరిక తీర్చి సముద్ధరింతు మాతరో. అమ్మవారికి ఈ పుష్పమాల పరివర్తన సమయంలో వాచక కైంకర్యం చేసే భాగ్యం కూడా అమ్మవారే కల్పించింది. స్వామివారు కటాక్షించారు. అదేవిధంగా వీక్షించే భాగ్యం భక్తులందరికీ కూడా చక్కగా కల్పిస్తున్నారు. తలంబ్రాల కార్యక్రమం జరుగుతున్నది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురని అన్నమయ్య చక్కగా అనుసంధానం చేశాడు. ఈ తలంబ్రాలను వీక్షిద్దాం, సంకీర్తన విందాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు तरदुत्तरपक्षः एवं मध्यं पूर्वपक्षास्तुतियः अपरपक्षाः पुरीषम् अहोरात्रानिष्टकाः अस्य ते मासाः स्तार्धमासाश्च कल्पन्ताम् ऋतवस्ते कल्पन्ताम् संवत्सरस्ते कल्पताम् अहोरात्राणि ते कल्पन्ताम् ते प्रेति वीति समित्युदिति प्रजापतिस्पासादिगत प्रजादेवदयाङ्गिरस्वध्रुवसीता भूर्भुवः सुवः ऊर्ध्वभूषण ऊतयेः ऊर्ध्वणः पाक्यगुहसः नुन्द्राणगुसमने बहूनाम् युवानगो सन्तम् बलितो जगार एवस्य पश्य काव्यम् महित्वाज्यापमार सख्यः समाना यदृतेतिरभिसृषः पुरा यत्रुभ्य आधृतः सन्धादागन्ध्यं मघवा पुरोपुषः निष्कर्ता विकृतं पुनः पुनरोर्जासहरय्या मानो धर्मव्यथितो व्यव्यथो नः मानः परमधरं मार्गोनैः मोष्वस्पागस्तमस्सन्तराधाः मारुद्वयासो अभिगौरदानः मानक्रतुभिर्हीडितेभिरस्मान् विराजुनीते मापराधाः मानो रुद्रो निर्जन्मानो अस्ताः मान्द्यावा पृथिवीः निषादा
वनोमित्रावरुण विहावतम् अन्वादीध्यामिहनः सखाय आदित्यानां ऋषितरिहेतिः उग्रागदापाक्षाखविषा परिणो विनक्तु इमं मे वरुणदुर्गायामि वन्वाहग्ने शुक्वन्वाहग्ने त्वमाग्ने अजासि उद्वयन्तमसस्परि उदृत्यं चित्रं वयस्सुपर्णाः भूर्भुवस्सुवः मयिर्कृतिन्द्रियं महते मयि दक्षो मयि कृतः मयि धाय सुवीर्यः सुखन्मा विभात मे आकोहत्यापनसा सह विराजा ज्योतिषा सह यज्ञेन भयसा सह ब्रह्मणा तेजसा सह क्षत्रेण यशसा सह सत्येन तपसा सह अस्य दोहमसीमहि अस्य सुम्नमसीमहि अस्य भक्षमसीमहि अस्य त इन्द्रेण वीतस्य मधुमतः बहुतस्योपहूतो भक्षयामि यो दीक्षामतिरेजयति सप्ताहं रचयन्ति सप्तवैशीर्षण्याः प्राणाः प्राणादीक्षा प्राणैरेव प्राणान् दीक्षावरुन्धे ओर्णाहुतिमुक्तवान् जुहोति सर्वं वैपूर्णाहुतिः सर्वमेवाप्नोति अवयं वैपूर्णाहुतिः वर्षामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा। ఒకరికొకరి అన్యోన్యము చూడరే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు
కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే